SumanTV education. Yeah. In the last session, we have covered additions, subtractions, multiplications. Our multiplications lo kuda multiply with 5s ani, multiply with 9s ani kanukunnam. Yes. Today we are going to learn how we are going to multiply with 1s. 1s కున్న ఒక ప్రత్యేకత ఏమిటో మనం ఈరోజు చూద్దాం. మనం రెగ్యులర్గా చేసే విధానానికి దీనికి మనకు టైం సేవ్ అవుతుంది. ఈ వేదిక్ మ్యాథ్స్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే టైం సేవింగ్. అదే కాకుండా పేపర్ పెన్ డిపెండెన్సీ లేకుండా డైరెక్ట్గా మనం మెంటల్గా క్యాలిక్యులేట్ చేసి రాయడం కూడా దీంట్లో ఒక భాగమే. సో అది ఎట్లా ఉంటుందో ఈరోజు చూద్దాం. నిజానికి 11తో మల్టిప్లికేషన్స్ అన్నప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే మనం 11 టేబుల్ నేర్చుకుంటాం. 11 1s are 11, 11 2s are 22, 11 3s are 33, 44, 55, 66, 77, 88 and 99. 11 10s are 110 maximum, 11 11s are 121 అంటాం. కానీ 11 13s are, 11 18s are, 11 43s are, 11 64s are, 11 89s are అనేసరికి స్టక్ అయిపోతాం. అప్పుడు ఏం చేస్తాము, 1తో ఒకసారి మల్టిప్లై చేస్తాం, ఇంకోసారి 1తో మల్టిప్లై చేస్తాం, ఆ తర్వాత మళ్ళీ అడిషన్ చేస్తాం. 3 ప్రాసెస్లు ఉంటాయి. కానీ మనకి కట్ షార్ట్ మెథడ్లో మనకి ఏం చూపించారంటే ఒక టెక్నిక్ చూపించారు. అది ఎట్లా ఉంటుందో చూద్దాం. సో ఈ టెక్నిక్ ఇది ప్రపంచ దేశాల్లో కూడా ఆశ్చర్యపరిచింది. ఏంటి ఆ టెక్నిక్ అంటే, సపోజ్ మనము 23 ఈజ్ మల్టిప్లైడ్ బై 11 అన్నాం. రెగ్యులర్గా మీకు తెలిసిన మెథడ్ ఏంటది, 2 3 ఈజ్ మల్టిప్లైడ్ బై 11 చేస్తాం. అంటే 1 3s are 3, 1 2s are 2, లీవ్ 1 ప్లేస్, అగైన్ 1 3s are 3, 1 2s are 2. మళ్ళీ దీన్ని యాడ్ చేయాలి, అవునా? సో ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ అండ్ థర్డ్ స్టెప్. అదే ఇక్కడ మనం ఏం చేస్తామంటే చూడండి, వాట్ ఈస్ ద ఫస్ట్ నెంబర్ 2 రాసేసుకోండి, వాట్ ఈస్ ద లాస్ట్ నెంబర్ 3 రాసేసుకోండి. మధ్యలో ఏం చేస్తారంటే ఈ రెండుతో యాడ్ చేయండి, 5 పుట్ ఇన్ ద మిడిల్. దిస్ ఇస్ ద ఆన్సర్. టేబుల్తో పని లేదు. ఇలా చూద్దామా, ఫస్ట్ 3, 2 + 3 5 and 2. దిస్ ఇస్ ద ఆన్సర్. సో 3 స్టెప్పులు చేయడానికి మీకు కనీసం 12 సెకండ్లు పట్టవచ్చు, లేదా 10 సెకండ్లు పట్టవచ్చు. కానీ ఇక్కడైతే మీకు 2 సెకండ్స్లో రావచ్చు, ఇజంట్ ఇట్? ఒకవేళ మీకు 81 × 11 ఉందనుకోండి, వాట్ యూ విల్ డూ? ఫస్ట్ నెంబర్ ఈజ్ 8, లాస్ట్ నెంబర్ ఈజ్ 1, ఇన్ బిట్వీన్ ఏం చేస్తారు, 8 + 1 9. దట్స్ ఇట్. ఇజ్ ఇట్ సింపుల్? నా గివ్ మీ బ్యాక్ ఆన్సర్స్. సపోజ్ 52 is multiplied by 11 or 11 into 52. Numbers అటు ఇటు అయినా రాసుకోవచ్చు, మల్టిప్లికెంట్ అండ్ మల్టిప్లైర్, ఇట్ మే బి ఎనీథింగ్. అప్పుడు మనం చూసేది ఏంటి, ఓహో దిస్ నంబర్ ఈజ్ మల్టిప్లైయింగ్ విత్ 11. సో ద ఆన్సర్ విల్ బి 5. నెక్స్ట్ యాడ్ అప్ 2, దట్ ఈస్ 7. దెన్ లాస్ట్ నెంబర్. సో ఫస్ట్ నెంబర్, లాస్ట్ నెంబర్ విల్ రిమైన్ సేమ్ and add up these two numbers and put in the middle. This is the final answer. Okay? అదే మీకు 11 is multiplied by 36 ఉందనుకోండి, what you will do? First number is 3, last number is 6, and when you add, you are going to get 9 in between. So this is what is multiplication with 11. అట్లాగే 40 is multiplied by 11 ఉందనుకోండి, ఏం చేస్తారు? ఫస్ట్ is 4 and the last digit is 0. ఈ రెండుకి యాడ్ చేస్తే మనకు వచ్చేది 4, దట్ ఈస్ 440. సో సింపుల్ ఇన్ డూయింగ్ మల్టిప్లికేషన్ విత్ 11. అయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే 2 digit ఈజ్ మల్టిప్లైడ్ బై 2 1s. అగైన్ 2 digit ఈజ్ మల్టిప్లైడ్ బై 2 1s. 2 digit ఈజ్ మల్టిప్లైడ్ బై 2 digits. ఇలాంటి సందర్భాలను ఇది వస్తుంది. మీరు అనొచ్చు, సార్ మీరు 52 36 40 అయితే చేశారు, హౌ అబౌట్ 88, హౌ అబౌట్ 96, how about 75? We'll see now. Suppose if you take 75 is multiplied by 11. So ఇంతకుముందు చెప్పినట్టుగానే మీరు చేయొచ్చు. ఏంటది, ఫస్ట్ డిజిట్ is 7, right? Last digit is 5, exactly. And add up these two, you are going to get how much? 12. 12 రాసుకోండి, that's it అని మీరు అంటారు. But which is the wrong answer. Why wrong? Because 44 is multiplied by 11 అంటే మనం ఏం చేసాం, ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ అండ్ యాడ్ అప్ పుట్ ఇన్ ద మిడిల్ అని అన్నాం.
సో మధ్యలో ఒక డిజిటే వచ్చింది కాబట్టి సరిపోయింది. బట్ వెరాజ్ హియర్ యూ గాట్ 2 digit, దట్ ఈస్ 7 + 5 యూ గాట్ 12. 12 అయినప్పుడు ఆన్సర్ 7125 అవుతుంది. అలా కాకుండా మనకు 75 × 11 అనగా ఫస్ట్ దట్ ఈస్ 7, లాస్ట్ 5 ఓకే, యాడప్ చేస్తే 12 వస్తుంది. కాబట్టి మనకు బ్యాలెన్సింగ్ రూల్ అని చేస్తాం ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్లో. ఎస్, బ్యాలెన్స్ రూల్ ఉన్నప్పుడు ఏం చేస్తాము, సింగిల్ డిజిట్ని కిందకి తీసుకుంటాము, ఎక్స్ట్రా టెన్స్ ప్లేస్ని లెఫ్ట్కి జంప్ చేస్తాం, దట్ ఈస్ 5 అండ్ దిస్ ఇస్ 2, ఈ 1 ఇందులోకి వస్తుంది, దట్ ఈస్ 8. 825 is the right answer. Exactly. So we'll check one more example. Suppose 88 is multiplied by 11 or 11 is multiplied by 96 అనుకుందాం. చెప్పండి, ఫస్ట్ డిజిట్ ఈస్ 8 and the last digit is 8. In between ఏం చేస్తాము, 8 + 8 16. 16 is a 2-digit number where we get 1 and 6. So whenever you get a double digit number, we balance the left side number, that is 1 will come up and add up to 8. That will become 968. This is the right answer. అట్లాగే మీరు ఇది గమనించినట్టయితే 9 6 × 11 మీరు డైరెక్ట్గా చేస్తే మెంటల్ క్యాల్కులేషన్ చేస్తే ఏమొస్తుంది, ఫస్ట్ 9 will be there, లాస్ట్ 6 will be there. In between 9 + 6 that is 15, isn't it? కానీ 9 15 6 is the wrong answer. లాస్ట్లో మీకు 6 అట్లాగే ఉంటుంది, అవుట్ ఆఫ్ 15లో 5 అలాగే ఉంటుంది, అండ్ 1 ఏదైతే జంప్ అయి 9కి యాడ్ అవుతుందో 1 + 9 దట్ ఈస్ 10. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. గాట్ ఇట్? మీరు ఒక 10 లెక్కలు మీరు ఇలాంటివి రాసుకున్నారనుకుంటే మీకు బారోయింగ్ లేకుండా, బ్యాలెన్సింగ్ లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. ఐల్ టేక్ వన్ మోర్ నంబర్. సపోజ్ ఇఫ్ యూ టేక్ లైక్ 78 ఈజ్ మల్టిప్లైడ్ బై 11. So first number is 7, last number is 8, and when you add up 7 + 8 you will get 15. Can't do you write 7 directly? No, because one extra is going to come back here through balance కాబట్టి 8 రాసేసుకుంటాము. తర్వాత 5 రాస్తాం. 5 ఎందుకు రాస్తాము, బికాజ్ మధ్యలో నెంబర్ ఏంటి 15 కాబట్టి. సో 15లో 5 ఉంటుంది అండ్ చివరి నెంబర్ 8. సో మనం ప్రాక్టీస్ చేసినట్టయితే డైరెక్ట్గా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ 78 × 11 అనేది ఇది ఒక ప్రొసీజర్ ఎట్లాగా ఉందో మనకు ఇంకొక ప్రొసీజర్ ఉంటుంది. 78 × 11, 11లో ఏమేమి ఉంది మనకి, ఒక 10 ఒక 1 ఉంది, అవునా? 10 + 1 is 11. సో ఇంతకుముందు మనం మల్టిప్లికేషన్ అనుకున్నట్టుగా 78 × 10 అంటే ఏమొస్తుంది, 78 పక్కన ఒక 0 అంటే 780, అంతే కదా. 78 × 10 780 ప్లస్ 1 టైమ్స్ అంటే 78 యాడ్ చేయండి, అగైన్ యూ విల్ గెట్ 858. సో మనకు ఏదైనా ఒక నంబర్ తీసుకున్నట్టయితే 2-3 రకాలుగా కూడా చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. పిల్లలు మీరందరూ చేయాల్సింది ఏంటంటే ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోకుండా దాన్ని వేరే యాంగిల్లో కూడా ఆలోచన ఎప్పుడైతే మీకు మొదలవుతుందో మ్యాథ్స్ బికమ్ ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్ and we'll be back with the new concepts in the next episodes. Thank you.